హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సన్నీ అండ్ మీరు చూస్తున్నారు అమేజింగ్ సన్నీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన దగ్గర బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంది. అండ్ ఈ బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ అయితే వాటి వీడియోలో మనం అన్బాక్స్ చేద్దాం అండ్ అలానే దీని గురించి ఫుల్ డెప్త్గా అయితే తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు మనకి ఇందులో రెండు మెయిన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఒకటి చూసుకుంటే ఇది మనకు IPX6తో వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే మనకి బ్లూటూత్ స్పీకర్ అయితే వస్తుంది. అండ్ అలానే మనం వాటర్ ప్రూఫ్ అనేది అవునా కాదనేది మనం టెస్ట్ చేద్దాం ఇవాళ వీడియోలో. అండ్ దాంతోపాటు మనకి ఇది కింద పడినా కూడా మాక్సిమం డ్యామేజ్ అయితే అవ్వదని చెప్తున్నారు. సో అలానే మనం ఈ డ్యామేజ్ టెస్ట్ కూడా చెక్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వాళ్ళ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఈ బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ గురించి మీరు తెలుసుకోండి మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలానే వీడియోని వస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వాళ్ళ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందుగా చూసుకోవచ్చు మన దగ్గర ప్యాకేజ్ అయితే ఉంది అమెజాన్కి సంబంధించింది. అండ్ దీని లోపలే ఫ్రెండ్స్ మనకు బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంది. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా ఈ బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ నేను ఆర్డర్ చేసేటప్పుడు దీంతో పాటు ఇంకో ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మేబీ ఇందులోనే ఉంది ఆ ప్రోడక్ట్ కూడా. అండ్ ఇక మనం దీని లోపల చూసుకుంటే ఏం లేదు. అండ్ ఇది ఒక ప్యాకేజ్ అని చెప్పొచ్చు. అండ్ దీనిపైన ఓన్లీ మనకు బిల్లింగ్ అడ్రస్ మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఈ ప్యాకేజ్ని అయితే ఒకసారి పక్కన పెట్టేద్దాం. అండ్ దీంతోపాటు మనం ఇక్కడ బిల్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 బిల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ 2 బిల్స్ ఏంటంటే నేను 2 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను అట్ ద సేమ్ టైం. ఒకటి చూసుకుంటే మనకు 1 మేల్ to 2 ఫీమేల్ పోర్ట్స్ అనమాట. ఇది నాకు మైక్ అండ్ అలానే హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి నాకు యూజ్ అవుతుందని చెప్పి నేను పని ఇది కూడా ఆర్డర్ చేశాను. అండ్ ఇది నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఫ్రెండ్స్. దీని గురించి మనం క్లియర్గా అయితే నెక్స్ట్ టైం తెలుసుకుందాం. అండ్ ఇక్కడసేపు పక్కన పెట్టేస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇదంతా ఇన్వాయిస్ బిల్ అండ్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇది దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్, షిప్పింగ్ అడ్రస్, షిప్పింగ్ డీటెయిల్స్ అయితే మనకు క్లియర్గా ఇచ్చారు. అండ్ దీని ఒరిజినల్ MRP చూసి దీని ప్రైస్, దీని డీటెయిల్స్ మొత్తం మనకు అన్ని పోను నాకు అయితే అరౌండ్ 999 అంటే 1000 రూపీస్లో నాకు ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గిఫ్ట్ ఫ్రమ్ సుశాంత్ అండ్ సన్నీ అని చెప్పి ఇచ్చారు బ్రాకెట్లో. అండ్ ఈ బిల్ అండ్ ఈ ఇన్వాయిస్లు అన్నీ సపరేట్గా వస్తే పక్కన పెట్టేద్దాం, దీంతో మనకు పెద్ద పని లేదు. అండ్ ఇక్కడ మనం ఫైనల్లీ మనము బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ బాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మనం బాక్స్ పైన చూసుకుంటే మనకు బోట్ అని చెప్పి బ్రాండ్ లోగో అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే మనకు పోర్టబుల్ అండ్ పవర్ఫుల్ అని చెప్పి ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ మనం కింద చూసుకుంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే ఏం లేదు. అలానే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్గా దీనికి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ షాక్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఇడియట్ ప్రూఫ్ అని చెప్పి ఇక్కడ మనకు 3 బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పి ఇందులో మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలానే చూసుకుంటే మనకు బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలానే 3 వాట్ స్పీకర్ అని చెప్పొచ్చు. అలానే అప్ టు 10 అవర్స్ బ్యాకప్ అయితే ఇస్తుంది. అంటే మనకు 10 అవర్స్ వరకు మనకు సాంగ్స్ అయితే మనం ప్లే చేసుకోగలం అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అంటే మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ నేనైతే ఆరెంజ్ కలర్ స్పీకర్ అనేది ఆర్డర్ చేసాం కాబట్టి ఇక్కడ నాకు ఆరెంజ్ కలర్ స్పీకర్తో మనకి ఇక్కడ బయటే మనకు చిన్న ఇమేజ్లోనే మనకు ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే మనకు కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే నేను ఆరెంజ్ కలర్ ఆర్డర్ చేశాను కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో మనకు బోట్ అని చెప్పి స్పీకర్ని అయితే ఇచ్చారు. అండ్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ అలానే ఫ్యూచర్స్ అయితే. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా ఈ బాక్స్ లోపల ఎలా ఉంది ఏంటని మనం క్లియర్గా చూద్దాం. అందులో నుంచి బయటికి తీయగానే మనకి బాక్స్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ దీన్ని కూడా మనం అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న సీల్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ సీల్ని కూడా మనం బ్రేక్ చేద్దాం. సీల్ని బ్రేక్ చేసి మనం ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ లోపల ఎలా ఉంది ఏంటని మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మనకు ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ఏదైనా తెలియకపోతే మాత్రం ఈ యూజర్ మాన్యువల్ చదివి తెలుసుకోవడానికి అయితే మనకి యూజర్ మాన్యువల్ అయితే యూజ్ అవుతుంది. అండ్ యూజర్ మాన్యువల్ పక్కన పెట్టేద్దాం. అండ్ దీంతో పాటు మనకు 1 ఇయర్ వారంటీ, మ్యానుఫ్యాక్చర్డ్ వారంటీ అయితే ఇచ్చారు 1 ఇయర్ అనేది. అండ్ ఈ వారంటీ కార్డు కూడా ఒకసారి పక్కన పెట్టేద్దాం. అండ్ పక్కన పెట్టేసిన తర్వాత ఇందులో మనం చూసుకుంటే మన దగ్గర బోట్ స్పీకర్ అయితే ఉంది కనిపిస్తుంది. అండ్ ఈ స్పీకర్ని కూడా బయటికి తీద్దాం. అండ్ ఇది టోటల్గా బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది కూడా ఒకసారి పక్కన పెట్టేసేసి ఇంకా దీంట్లో ఏమున్నాయో చూద్దాం. USB to మైక్రో USB కేబుల్ ఉంది. అండ్ దాంతోపాటు మనకు ఒక ఆక్స్ కేబుల్ అయితే వచ్చింది. అండ్ టోటల్గా మనకు బాక్స్ లోపల అయితే ఇంకేం లేవు ఫ్రెండ్స్. ఇక్కడ మీరే క్లియర్గా చూసుకోవచ్చు. వారంటీ కార్డ్, అలానే యూజర్ మాన్యువల్ అండ్ 3.5mm ఆక్స్ కేబుల్. అండ్ అలానే మనకు USB కేబుల్ అనమాట, USB to మైక్రో USB కేబుల్ అనమాట ఇది. అండ్ ఇది మనకు చార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే ఇది మనకు డైరెక్ట్ సాంగ్స్ ప్లే చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ రెండు మనం పక్కన పెట్టేసేసి మనం ఫైనల్లీ మనము బోట్
ఫైనల్లీ మనం బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ దగ్గరికి అయితే వద్దాం. అండ్ ఇది చూడడానికి అయితే చాలా మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకు పైన అయితే కవర్తో అయితే ఇచ్చారు. అండ్ ఈ కవర్లోంచి మనం ఇది బయటికి తీద్దాం. అండ్ ఇది బయటికి దిగానే ఇది ఫస్ట్ లుక్లోనే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ అలానే పట్టుకోగానే చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ అయితే. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకుంటే సైడ్ అంతా మనకి రబ్బర్తో అయితే వచ్చింది ఫ్రెండ్స్. హై రబ్బర్ అయితే ఇక్కడ యూజ్ చేశారు. అండ్ అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్ట్రాప్ అయితే ఉంది. అండ్ ఈ స్ట్రాప్ మనకి ఏ రకంగా యూజ్ అవుతుందంటే మనం క్యారీ చేయడానికి అలానే మనం పట్టుకోవడానికి ఈ స్ట్రాప్ అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్ మనం క్యారీ చేయడానికి అయితే ఈ స్ట్రాప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఫైనల్లీ బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా ప్రీమియం లుక్లో బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం కింద పక్క చూసుకుంటే మనకి ఇక్కడ మౌంట్ అయితే ఇచ్చారు. అంటే మనకు ట్రైపాడ్కి లేదా ఎక్కడైనా మనం మౌంట్ చేయడానికి అయితే మనకి ఈ స్క్రూ టైప్ పైన అయితే మనకి యూజ్ అవుతుంది. అంటే మనం ఎక్కడైనా స్టాండర్డ్గా పెట్టడానికి అయితే మనకి ఈ మౌంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలానే ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే మనకు యూఎస్బీ ఛార్జ్ అలానే ఆక్స్ ఇన్ అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏమేమి ఉంటుందంటే యూఎస్బీతో మనం ఛార్జ్ చేయడానికి మనకు ఛార్జ్ ఇన్ అండ్ అలానే మనం ఆక్స్ కేబుల్ పెట్టడానికి ఆక్స్ పోర్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇది మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ అలానే ఇక్కడ మనం బోట్ బ్లూటూత్ స్పీకర్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ 4 బటన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం ఫస్ట్ చూసుకుంటే మనకు వాల్యూమ్ అనమాట, వాల్యూమ్ ప్లస్ బటన్ అనమాట. అలానే దాని పక్కన చూసుకుంటే మనకు పాస్ అండ్ ప్లే బటన్. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకు వాల్యూమ్ డౌన్ బటన్. అండ్ అలానే దాని తర్వాత చూసుకుంటే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇలా మనం ఇక్కడ చూసుకుంటే మనకు 4 బటన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా బ్లూటూత్ స్పీకర్ అయితే. అండ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్రీమియం లుక్తో ఉంది. అండ్ అలానే ఇక్కడ మనం కింద పెట్టి మనం ఇక్కడ ఎంత లాగినా కూడా జరగట్లేదు. అంటే మీకు కింద రబ్బర్ అనేది ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది. అలానే మనకి షాక్ ప్రూఫ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే షాక్ ప్రూఫ్ అంటే మనకి ఎక్కడైనా ఒకవేళ కరెంట్ అనేది పాస్ అయినా కూడా మనకు షాక్ అనేది కొట్టదనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు బోట్కి సంబంధించిన బ్రాండ్ లోగో అయితే కనిపిస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్తో. అండ్ అలానే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మనకు బోట్కి సంబంధించిన బ్రాండ్ లోగో అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఒకవేళ ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎక్కడైనా కింద పడ్డా కూడా మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదని ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ మనం ఇప్పుడు వాటర్ ప్రూఫ్ టెస్ట్ అండ్ దాంతోపాటు మనము డ్యామేజ్ అనేది అవుతుందా లేదా అనేది ఈ 2 టెస్ట్లు అయితే మనం ట్రై చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా ఈ బ్లూటూత్ స్పీకర్ని అయితే ఫస్ట్ ఒకసారి మనం కనెక్ట్ చేద్దాం. చూడొచ్చు నేను పేరు అయితే క్లిక్ అండ్ ఇక్కడ నేను పేర్ చేయగానే ఒక చిన్న ట్యూన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అండ్ బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్లో నుంచి. అండ్ అలానే ఇక్కడ మనం మొబైల్లో చూసుకుంటే మనకు బ్యాటరీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ మనం కనెక్ట్ అయినట్టు మనకు ఇక్కడ బోట్ స్టోన్ 200 అని చెప్పి నేమ్ కూడా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను సపోజ్ ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది. ఫ్రెండ్స్ ఇది నేను కనెక్ట్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ మైక్ దగ్గర అయితే పెట్టాను. అండ్ సౌండ్ అయితే మీరే విన్నారు కదా. అండ్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా బ్లూటూత్ స్పీకర్ అయితే చూడడానికి అయితే చాలా ప్రీమియం లుక్తో అండ్ బ్యూటిఫుల్ లుక్తో అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఒకసారి మనం ఇది డ్రాప్ టెస్ట్ అండ్ అలానే దాంతోపాటు మనం వాటర్ ప్రూఫ్ టెస్ట్ ఈ 2 అయితే మనం టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం బోర్డుకి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం వాటర్ ప్రూఫ్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. అండ్ ఇక్కడ నాకు దగ్గర అయితే ఇంటి బయట అయితే ట్యాప్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ ట్యాప్ కింద అయితే నేను వాటర్ ప్రూఫ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. అండ్ ఈ ట్యాప్ కింద మన దగ్గర ఉన్న బోర్డుకి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ అనేది మనము హెవీగా ఎట్లా పడితే అట్లా తడిపి చూద్దాం. అండ్ ఇంతకు వర్క్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ప్లే చేసి ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ
చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా అంటే చాలా ఫోర్స్గా వాటర్ అయితే వదులుతున్నాను. అండ్ కానీ మనకు ఇది బ్లూటూత్ స్పీకర్ మీద అయితే ఎట్లయినా పడుతుంది, కానీ మనకి ఇక్కడ ఎక్కడే కానీ సాంగ్స్ అయితే స్టాప్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇది మన దగ్గర ఉన్న బోట్కి సంబంధించిన బ్లూటూత్ స్పీకర్ అయితే. అండ్ ఇక్కడ మీరు ప్లే అనేది కూడా మీరు వినొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇంతసేపు నేను వాటర్లో తడిపినా కూడా మనకి ఎక్కడే కానీ మనకు వాటర్ అనేది లోపలికి పోయి స్పీకర్ అనేది డ్యామేజ్ అయితే అవ్వలేదు. అండ్ స్టిల్ నో సాంగ్స్ అయితే మనకు వస్తున్నాయి, ఇక్కడ మీరు వినొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను ఎంత రఫ్గా అంటే అంత రఫ్గా అయితే నేను ఇప్పుడు తడిపాను. అండ్ తడిపిన తర్వాత కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎటువంటి వాటర్ డ్రాప్స్ అనేది లేకుండా మనకు కారిపోతున్నాయి. అండ్ ఇక్కడ సాంగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని చెప్పి మనకు సౌండ్ అయితే రాలేదు. నేను ఇంకో సాంగ్ అయితే ప్లే చేస్తాను. అండ్ అంతేగాని మనకి ఎక్కడే కానీ మనకు డ్యామేజ్ అయితే అవ్వలేదు. అండ్ వెయిట్ ఎ సెకండ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకా స్టిల్ వర్కింగ్లోనే ఉంది. ఇట్లా నేను ఎన్నిసార్లు తడిపినా కూడా నాకైతే ఎక్కడే కానీ వాటర్ ప్రూఫ్ అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మళ్ళీ తడుపుతున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అలానే ఈరోజు వీడియోలో మనం బోట్ స్టోన్ 200 గల స్పీకర్ని మనం ఫుల్ డెప్త్గా అయితే క్లియర్గా అయితే తెలుసుకున్నారు కదా. అండ్ అలానే దీంట్లో నేను వీడియో అయితే కొంచెమే చూపించాను ఫ్రెండ్స్. అండ్ వాటర్ ప్రూఫ్ టెస్ట్ అలానే డ్రాప్ టెస్ట్ అయితే నేను చాలా అంటే చాలా హెవీగా అండ్ ఎలా అంటే అలా నేను డ్రాప్ టెస్ట్ అయితే చేశాను. అలానే వాటర్ ప్రూఫ్ టెస్ట్ కూడా చాలా అంటే చాలా రకాలుగా చేశాను. అండ్ నాకు ఎక్కడే కానీ డ్యామేజ్ అయితే అవ్వలేదు. అండ్ డ్రాప్ టెస్ట్లో అలానే వాటర్ ప్రూఫ్ టెస్ట్లో కూడా నాకు ఎక్కడే కానీ సౌండ్ క్వాలిటీ అయితే మిస్ అవ్వలేదు. అండ్ అంత మంచి పర్ఫెక్ట్ కండిషన్తో అయితే ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే రన్ అవుతుంది. నన్ను అడిగితే మాత్రం ది బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు అండర్ 1000 రూపీస్లో అయితే. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కింద కామెంట్ బాక్స్లో తెలపండి. అలానే నాలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.